హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ గులాబ్ జామున్ ప్యాకెట్తో పర్ఫెక్ట్ గులాబ్ జామున్లు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. మనకి గులాబ్ జామున్ ప్యాకెట్ మీద ఏ ఫోటో అయితే ఉంటుందో సేమ్ అలాగే మనం ఇంట్లో తయారు చేయొచ్చు అనమాట. ఈ గులాబ్ జామున్ ప్రిపరేషన్లో చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి. మన ఇంట్లో ఏ చిన్న చిన్న అకేషన్ అయినా సరే గులాబ్ జామున్లు తప్పకుండా చేసుకుంటాం కదా. మా ఇంట్లో కూడా భలే ఇష్టం, నేను కూడా చాలా ఎక్కువ చేస్తూ ఉంటాను. సో నేను నేర్చుకున్న టిప్స్ తోటి ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీనికోసం మీకు నచ్చిన ఇన్స్టెంట్ గులాబ్ జామున్ ప్యాకెట్ ఏదైనా తీసుకొని ఒక కప్పుతో కొలుచుకోవాలి. ఇక్కడ నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకొని కొలుచుకుంటున్నాను. అది ఒక కప్పుడు పిండి అయిందనమాట. ఈ కప్పు పిండిని ముందుగా మనం చేత్తో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. అలా చేస్తే పిండిలో ఏమైనా గడ్డలున్నా పోతాయన్నమాట. ఆ తర్వాత పావు కప్పు కాచి చల్లార్చిన పాలు కానీ నీళ్లు కానీ తీసుకొని మనం పిండిని కలుపుకోవాలి. పిండిని గట్టిగా ప్రెస్ చేయకుండా పైనే కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా కలుపుకోవాలి, కానీ మనం గుర్తుంచుకోవాలి పైన మాత్రమే పిండిని కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పిండి కలిపినప్పుడు ఎయిర్ గ్యాప్స్ దాంట్లో ఉండాలి. అవి గ్యాప్స్ ఉంటేనే మనం గులాబ్ జామున్ చేసిన తర్వాత పాకాన్ని చక్కగా పీల్చుకొని జ్యూసీగా వస్తాయి. ఈ ఎయిర్ గ్యాప్స్ మిస్ కాకుండా చక్కగా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈ లోపుగా పాకం పట్టుకుందాం. పాకం కోసం ఏ కప్పుతో అయితే పిండి కొలుచుకున్నామో దాంతో 2 కప్పుల పంచదార, 2 కప్పుల నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్లో పాకాన్ని పట్టుకోవాలి. అందులో 1 టీ స్పూన్ యాలక్కాయల పొడి వేసుకుని మీడియం ఫ్లేమ్లో 10-15 నిమిషాలు మరిగించుకుంటే పాకం రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ పాకం పట్టుకోవాలి. ఒక 10-15 నిమిషాలు పడుతుందండి. పాకం మనకి గమ్మీగా రావాలి. ఈ లోపుగా నానిన గులాబ్ జామున్ పిండి తీసుకొని మరొక నిమిషం పాటు ఈ విధంగా మెదుపుకోవాలి. ఇలా మెదిపిన తర్వాత కూడా మనకి ఎయిర్ గ్యాప్స్ అనేవి మిస్ అవ్వకూడదు. చూసారు కదా, ఇలా మెదిపిన తర్వాత కూడా ఈ విధంగా పిండి ఉండాలన్నమాట. ఇలా ఉంటేనే మీకు జ్యూసీ గులాబ్ జామున్ అనేది వస్తుంది. ఇప్పుడు ఏదైనా చిన్న స్పూన్ తీసుకొని దాంతో చిన్న చిన్న ఉండలు తీసుకొని మీరు పక్కన పెట్టుకుని తర్వాత రౌండ్గా చేసుకోవాలి. ఇలా ఏదైనా స్పూన్తో కొలుచుకుంటే మీకు ఈక్వల్గా అన్ని గులాబ్ జాములు వస్తాయి. తర్వాత 2 అరచేతుల మధ్యలో తీసుకొని మెల్లగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా చేసుకోవాలి. అంతేగాని హార్డ్గా ప్రెస్ చేయకూడదు. పైన మాత్రమే ప్రెస్ చేస్తూ చక్కగా రౌండ్గా వచ్చేంత వరకు తయారు చేసుకోవాలి. ఈ విధంగా అన్ని గులాబ్ జాములు తయారు చేసి పెట్టుకోండి. ఈ లోపుగా పాకం చూసినట్లయితే పాకం గమ్మిగా వస్తుందన్నమాట. చూస్తారు కదా, ఈ విధంగా గమ్మిగా వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పాకాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఎప్పుడు లూక్ వామ్గా ఉండాలి, అంటే గోరువెచ్చగా ఉండాలి. అంతకంటే చల్లారితే మళ్ళీ పాకాన్ని కొంచెం వేడి చేసుకోవచ్చు గులాబ్ జాములు వేసే ముందు. ఇప్పుడు గులాబ్ జాములు ములిగేంత వరకు నూనెని తీసుకొని కాగబెట్టుకోవాలి. ఎప్పుడైతే నూనెలో ఇలా బబుల్స్ వస్తున్నాయో అప్పుడు మనకి పర్ఫెక్ట్గా నూనె కాగినట్టు అర్థం అనమాట. అలాగ నూనెలో బబుల్స్ వస్తున్నప్పుడు ఒక్కొక్క గులాబ్ జాముని అంచులో వెంబడి మెల్లగా డ్రాప్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని గులాబ్ జాములు బాండీకి సరిపడినన్ని వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే మనం వేయించుకోవాలి. వేయగానే ఇలా కలిపేయకూడదు అనమాట. ఒక 2 నిమిషాలు వెయిట్ చేసి ఆ తర్వాత ఈ విధంగా చిల్లుల గరిటెతో రౌండ్గా తిప్పుతూ ఉంటే మనకి గులాబ్ జాములు అనేవి చక్కగా అన్ని వైపులా ఒకే కలర్ వచ్చేలాగా చక్కగా వేగుతాయి. లో ఫ్లేమ్లో మాత్రమే మీరు వేపుకోవాలి. చూసారు కదా, ఎక్కడ క్రాక్స్ లేవు అనమాట. ఈ విధంగా మనం చక్కగా మంచి కలర్ ఉండగానే వీటిని మనం తీసేయాలి. అలాగని మరీ మాడిపోకూడదు అనమాట. అలా అయితే కలర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, మనం నూనెలో నుండి తీసిన తర్వాత గులాబ్ జాములు 1 నిమిషం వరకు డ్రైగా ఉంచుకోవాలి. అంటే వెంటనే పాకంలో వేయకూడదు అనమాట. 1 నిమిషం అలా డ్రైగా ఉంచిన తర్వాత పాకంలో వేసేసి అరగంట నుండి 2 గంటల వరకు నానబెట్టుకొని తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో రుచికరమైన గులాబ్ జాములు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా జ్యూసీగా వస్తాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ చిన్న చిన్న టిప్స్ పాటించండి, ఎప్పుడు మీరు ఫెయిల్ అవ్వరు. ఇందులో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినవి, పిండి కలుపుకునేటప్పుడు ఎయిర్ గ్యాప్స్ ఉండాలి. అలాగే మనం వేయించుకునేటప్పుడు నూనె వేగిన తర్వాత లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని వేపుకోవాలి. అలాగే పాకంలో వేసేటప్పుడు పాకం గోరువెచ్చగా ఉండాలి. ఈ చిన్న చిన్న టిప్స్ మీరు పాటించారంటే పర్ఫెక్ట్గా జ్యూసీగా గులాబ్ జామున్ తయారు చేసేస్తారు. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మీరు ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి.